హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో నోరూరించే రుచికరమైన ఎగ్ సేమియాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి అందులోకి 1 కప్పు వరకు సేమియాలను వేసి ఇవి కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. ఇవి ఈ విధంగా లైట్‌గా కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతోనైతే సేమియాలను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్‌ని వేసిన వెంటనే గరిటెతో ఈ విధంగా సేమియాలంతా కూడా కలిపేసేసుకోవాలి. వాటర్‌ని వేసిన వెంటనే సేమియాలనేవి ముద్దలు కట్టేస్తాయండి. ఇలా 5-10 మినిట్స్ పాటు ఇలా గరిటెతో కలుపుకోవటం వల్ల విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసేసి సేమియాలనేవి 70-80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మూతను తీసి సేమియాలు ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఇలా విరిగినట్టుగా చేత్తో పట్టుకొని చూస్తే ఇలా విరిగినట్టుగా ఉంటే సరిపోతుందండి. మరీ సాఫ్ట్‌గా ఉడికించుకోనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూను ఆయిల్‌ని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని వాటర్‌నంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలండి. సేమియాలను వార్చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా చల్లటి నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు మరొక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్‌ని వేసుకోవాలి. ఎగ్స్‌ని వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఎగ్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటా ఈ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసేసుకొని ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలనేవి లైట్‌గా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసుకోవాలండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్‌ని, అలాగే సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న బీన్స్‌ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. క్యారెట్‌ని అలాగే బీన్స్‌ని వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వార్చుకొని పెట్టుకున్నాం కదండీ సేమియాలని, వాటిని ఇందులోకి వేసేసుకోవాలండి. సేమియాలను మనం ఫస్టే ఉప్మా చేసుకోవటానికి వాడుకుంటాం కదండీ సేమియాలని, ఆ విధంగా ఉడికించేసేస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉండవండి, ముద్దగా అయిపోతాయి. సేమియాలని ఇలా పొడి పొడిలాడేటట్టు ఉడికించుకుంటే ఎగ్ సేమియా అనేది బావుంటుందండి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, రుచికి సరిపడినంత సాల్ట్‌ని, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి అంతా కూడా ఇవన్నీ కూడా ఈ సేమియాలకు పట్టే విధంగా కలిపేసేసుకోవాలండి. ఇందులోకి క్యారెట్‌ని అలాగే బీన్స్‌ని కాకుండా ఇందులోకి మీరు క్యాప్సికమ్‌ని అలాగే క్యాబేజ్‌ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండీ ఎగ్‌ని, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. ఫైనల్‌గా ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి అంతా కూడా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఇందులోకి మీకు కావాలి అనంటే స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. యమ్మీ ఎగ్ సేమియాని ఎలా చేయాలో చూసారు కదండీ!
ఎప్పుడు రొటీన్‌గా సేమియా ఉప్మానే కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఎగ్ సేమియాని ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. ఈ ఎగ్ సేమియాని ఆనియన్స్‌తో సర్వ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి. టేస్టీ ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని ఎలా చేయాలో మీరు కూడా చూశారు కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.